ఫేస్బుక్లో ఒక పేజ్, ఆ పేజ్లో ఒక పోస్ట్ చాలా కలిసివేసింది నన్ను అయితే. సో ఆ పేజ్ పేరు ఏంటంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. ఆ పేజ్ స్క్రీన్ షాట్ కూడా నేను ఇస్తాను, అందులో పోస్ట్ కూడా మీరు చూడండి. ఈ పోస్ట్ చాలా అంటే చాలా కలిసివేసింది. దీని గురించి మనం మాట్లాడాలి, మాట్లాడకపోతే విర్రవీగిపోతుంటారు. రిలీజియస్ పేరుతో, క్యాస్ట్ల పేరుతో కొట్టుకొని చంపడానికి వీళ్ళు చేసే ప్రయత్నం ఇది. ఇంకా పోస్ట్ గురించి మాట్లాడుతున్నట్టయితే, వాళ్ళ ఏదైతే మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకునే నమాజ్ని దరిద్రం అని మెన్షన్ చేసి మరి పోస్ట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రేపటి రోజున వాళ్ళు కూడా మనం ఏదైతే గుళ్ళలో పెట్టుకుంటామో పాటలు కానీ, సుప్రభాతాలు కానీ, భజనలు కానీ, వాటిని కూడా దరిద్రం అంటే ఎంత నిత్యంగా ఉంటుంది అసలు. మరి అంత అవకాశం మనం ఇవ్వడం ఎందుకు? మనం మిగతా వాళ్ళు అంటేనే కదా వాళ్ళు మళ్ళీ మనల్ని అనేది. మరి అంత అవకాశం ఇవ్వడం ఎందుకు? ఇంకా పోస్ట్ గురించి మాట్లాడినట్టయితే, వాళ్ళకు దేవుడు ఒక్కడే. ఎవరికి? ముస్లిం వాళ్ళకు అల్లా ఒక్కడే. ముస్లిం వాళ్ళకి అల్లా ఒక్కడే, క్రిస్టియన్ వాళ్ళకి యెహోవా ఒక్కడే. వాళ్ళ దాంట్లో కూడా అలానే ఉంటుంది. మనకి ఎట్లయితే ఎంతో కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అల్లా ఒక్కడే, యెహోవా ఒక్కడే. అలా అని పక్క రిలీజియస్ని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారని అర్థం కాదు. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు గౌరవిస్తున్నారు, పక్క దేవుళ్ళని కూడా గౌరవిస్తున్నారు. అంతేగాని మీకు మీరు అనేసుకొని వాళ్ళు ఏదైతే దేవుడు ఒక్కడే అనుకుంటున్నాడో వాటిని కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపేసుకొని రిలీజియస్ పేరు మీద, క్యాస్ట్ పేరు మీద ఇలాంటి చిచ్చులు పెట్టాలని చూస్తారు చూడు, అలాంటి వాళ్ళకే చెప్తున్నా నేను. ఎందుకు? మీకెందుకు? ఎప్పటి నుంచినో మనం చూసుకున్నట్టయితే మనకు ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రీడమ్ కూడా అలానే ఆ క్యాస్ట్ వాళ్ళే చేసుకుని వాళ్ళే ఫ్రీడమ్ తెచ్చుకుని అనుకొని ఉండింటే ఈరోజు మనకు ఫ్రీడమ్ వచ్చేదా? బ్రిటిష్ వాళ్ళ కింద బానిసల్లాగా ఇప్పటికి కూడా అలానే చచ్చేవాళ్ళం. ఇది ఎవరు తెలుసుకోరు. ఇప్పుడు కూడా వాళ్ళ గురించి కూడా మీరు అలానే మాట్లాడతారు. గాంధీ ఒక పాకిస్తానీ అంటారు, నెహ్రూ ఒక పాకిస్తానీ అంటారు. చాలా చూస్తున్నా నేను. మనకు ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రీడమ్ వచ్చినా కూడా ఈ క్యాస్ట్ పేర్లతో, రిలీజియస్ పేర్లతో కొట్లాడుతూనే ఉన్నాం. ఎప్పటికీ మారం. కొంచెం మారండి అబ్బా. వాళ్ళు అనవసరంగా మనకు ఫ్రీడమ్ తెచ్చినట్టుంది. ఆ ఫ్రీడమ్ లేకపోయినంటే మనం ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు. ఇలా క్యాస్ట్ల పేర్లతో, రిలీజియస్ పేర్లతో ఆ పొలిటీషియన్స్ ఎలానో విడగొట్టేశారు. ప్రాంతాల పేరుతో విడగొట్టారు, క్యాస్ట్ల పేరుతో విడగొట్టారు. అవకాశం దొరికితే ఎలా వాళ్ళు క్యాస్ట్ చేసుకోవాలనే చూస్తున్నారు, కానీ కలపాలని చూడట్లేదు. డెవలప్మెంట్ జరగకపోయినా పర్లేదు, రిలీజియస్ పేరుతో కొట్టుకొని చావండి మీరు. జై హింద్.